ఒకటే విషయం చెప్పారు, ఎవరైతే 100 మంది ఫస్ట్ వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారో 100% వాళ్ళకు మన యువ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ గారితో ఫోటో సెషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన కరీంనగర్ నుంచి ఒక 10 మంది అయినా పోవాలన్న ఆశ ఉన్నది. దయచేసి ఒక 10 మంది అయినా, మీరు ఎవరైనా సరే, ఇప్పుడు 390 మంది ఉన్నారు, 390 మందిలో ఒక 10 మంది పోయినా మనకు చాలా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ క్షేత్రస్థాయిలో పనిచేసి ఇప్పుడు మీ పిఏటీ టూలను సూపర్వైజర్లను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీరు రోజువారీ షీట్ అనేటువంటి సబ్మిట్ చేయాలి. దాంతో పాటు అధ్యక్షుల వారి అనుమతితో ఒక 2 days లా దీనిపైన ఇవాళ ఒక 50% మహేష్ వాళ్ళది 65% అయింది. ఈ 2 days లో ఎంత పర్సెంటేజ్ పెంచుతాడో మళ్ళా జూమ్ మీటింగ్ లా 2 days తర్వాత జరిగే జూమ్ మీటింగ్ లా 1-to-1 మాట్లాడతాము. కాబట్టి అందులో కూడా ఖచ్చితంగా పనిచేసి ఆగస్టు 4 వరకు కాకుండా ఈ మంత్ ఎండ్ వరకు మనం క్లోజ్ చేసుకుంటే చాలా బాగుందని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, నియోజకవర్గాల పేర్లు చదువుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గము ఏ స్టేజ్ లో ఉంది, ఎట్లా ఉంది అని వారు చెబుతుంటే మేము వినేటోళ్ళకి మాకే చెడ్డలు ఉంటాయి. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా 119 నియోజకవర్గాల మీద వారికి పూర్తిగా అవగాహనతో పాటు వారు పూర్తి పట్టున్నారు. కూడా 8 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మన యొక్క కార్యాచరణని చూస్తూ నిజంగా కూడా మనం చాలా మంచిగా పనిచేస్తున్నాము. మన ధ్యేయము, మన ఎజెండా ఒకటే. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ నాయకత్వంలో మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. కరీంనగర్ లో లేనటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఈసారి మనం ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. మనము ఎంత కష్టాలలో ఇవాళ ఈ స్టేజ్ లో పార్టీ జెండా పట్టుకొని ఆనాడు మన డిఎల్ఏలని ఎవరైతే 100% సక్సెస్ఫుల్ గా చేసిన వాళ్ళు ఉంటారో అందుకే ఒక 100 మందిని రాహుల్ గాంధీ గారితో ఫోటో తీసే కార్యక్రమాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా నన్ను ఎదురు కావాలి. వారి 99%, 98% వచ్చిన 100 మందిని తీసుకొని దృష్టి ఉన్నది. కాబట్టి దయచేసి ఇది మన నాయకత్వాన్ని మనం పెంపొందించుకున్నాడు. మనం అరువులైన రోజువారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ బిఎల్ఏలో తక్కువ మంది ఎందుకు వచ్చారంటే వాళ్ళందరూ కూడా బిఎల్ఓలతో ఉండరు లేకుంటుండే ఓన్లీ డివిజన్ ప్రెసిడెంట్లు, పాత డివిజన్లు, కాంటాక్ట్ చేసిన వాళ్ళు, గౌరవ కార్పొరేటర్లు, కార్పొరేటర్ సూచనలు మీరు ఇచ్చే మార్గదర్శకాన్ని మేమందరం నీకా తప్పకుండా మేము పనిచేస్తామని మీకు మాట ఇష్టం నుంచి కాకుండా కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ని ఎన్రోల్ చేసే బాధ్యతను మేము